ఎస్ఎల్బిసి టనల్ ప్రమాదంలో అక్కడ చిక్కుకున్నటువంటి 8 మంది ఆ కార్మికులని వెలికి తీసేందుకున్నటువంటి మరొక ఆప్షన్ రాట్ హోల్ మైనర్స్. సో చివరిగా ఆ ఆప్షన్ కూడా విఫలమైంది. వాళ్ళు లోపలికి వెళ్ళిపోయి సుమారుగా 6 గంటల పాటుగా అక్కడ అన్వేషించి ఇక మాతో కాదని తేల్చేశారట. అయితే గతంలో ఉత్తరకాశీలో కూడా రాట్ మైన్ హోలర్స్ వీరు ఉపయోగపడ్డారు కదా, మరి ఇక్కడ ఎందుకు వినియోగించుకోవడం లేదు, ఇక్కడ వీళ్ళ సేవలు ఎందుకు వినియోగించుకోవడం లేదంటే వారి ఆలోచనకు కూడా అంతు చిక్కినటువంటి ఒక ప్రమాదం అట అది. ఎస్ఎల్బిసి టనల్లో 8 మంది కార్మికులు అక్కడ చిక్కున్నారు. 14 కిలోమీటర్ల దూరంలో ఏకంగా టీబీఎం మిషన్ సంబంధించినటువంటి పరికరాలు కూడా కొంత డ్యామేజ్ అయిపోయి ఆ దృశ్యాలు కూడా మనం బయటికి చూస్తున్నాము. సో ఆ దృశ్యాలు అవన్నీ చూసినప్పుడు మాకు చాలా భయం వేసింది. ఆ తర్వాత రాట్ హోల్ మైనర్స్ వచ్చిన తర్వాత కొంత ఆశాజనకంగా వారు వచ్చారు కదా, ఏదోలా బయటకు తీస్తారన్న ఆలోచన కూడా కలిగింది. ఎంతలా అంటే చిన్న చిన్నపు ఎలకలు దూరేటువంటి రంధ్రాల్లో వీరంతా దూరిపోయి వాళ్ళు బయటికి తీసుకొస్తారంటే కూడా అందరూ ఆశ కలిగించారు. కానీ ఇప్పుడు ఆశ కూడా విఫలమైపోయింది, ఆశ అడియాశలు అయిపోయాయి. రాట్ హోల్ మైనర్స్ లోపలికి వెళ్ళిపోయి 6 గంటల పాటుగా అక్కడ ప్రదేశాన్ని మొత్తం పరిశీలించి చివరిగా బయటికి వచ్చి ఇది మాతో కాదు అని తేల్చేశారట. 6 గంటల టనెల్లో ఉన్నారు. లోపల రెస్క్యూ చేయడం కష్టంగా ఉందని చెప్పారు. లోపల ఎలాంటి మూమెంట్ కనిపించడం లేదు, బురద నీళ్లు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మేము అక్కడ ఏం చేయలేకపోతున్నామని చెప్పారట. అధికార ఆదేశాలతో మరోసారి ప్రయత్నం చేస్తామని చెప్పారు. కానీ మరి ఎటువంటి ప్రయత్నం చేస్తారో, అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత ఎటువంటి విషయాల్ని వాళ్ళు ఉరి తీయబోతున్నారో, అక్కడ కాపాడే ప్రయత్నం ఏదైనా చేస్తారా, ఇరుక్కున్న వారిని బయట తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారా అంటే ఇంకా ఒక క్వశ్చన్గానే ఉండే అవకాశం ఉంది. 8 మంది చిక్కున్నారు. దాంట్లో 2 ఇంజనీర్లు ఉన్నారు, 2 ఆపరేటర్లు ఉన్నారు, మరొక 4 కార్మికులు ఉన్నారు. దాంట్లో వారంతా కూడా కేవలం రెస్క్యూ ఆపరేషన్ జరిగే ప్రాంతానికి, అక్కడ వారు చిక్కుకున్న ప్రాంతానికి కేవలం కొన్ని మీటర్ల దూరం మాత్రమే, 60 మీటర్ల దూరం మాత్రమే. కానీ ఆ 60 మీటర్ల దూరం వరకు వెళ్ళి వారిని బయటకు తీసుకుని రావాలంటేనే చాలా పెద్ద క్వశ్చన్ మార్క్గా ఉంది. ఇక్కడ ఆ టీబీఎం మిషన్ పెద్ద పెద్ద టన్నుల కొద్ది బరువైనటువంటి ఐరన్ మెషిన్ మొత్తం కూడా అక్కడ అడ్డుగా ఉందట. 15 మీటర్ల ఎత్తులో బురద నీళ్లు ఉన్నాయట. ఎటు చూసినా ముందుకు వెళ్ళాలంటే కష్టతరంగా ఉందట. అయితే రాట్ హోల్ మైనర్స్ వచ్చి పక్కల్లో నుంచి చిన్న చిన్న ఎలకలు దూరేటువంటి రంధ్రాలని, అంటే 4 అడుగుల వెడల్పు చిన్న చిన్న రంధ్రాలని, అంటే మనిషి కేవలం పాకుతూ మాత్రమే అక్కడ వెళ్ళగలుగుతాడు, అటువంటి బొరియలని చిన్న చిన్న రంధ్రాలను చేసి తీసుకొస్తారేమో, వారి యొక్క ఆచు కనుగొంటారేమో ఆలోచించినప్పటికీ ఆ ఆశలు మాత్రం అడియాశలయ్యాయి.